మేడం అలాగే షుగర్ పేషెంట్స్కి ఎక్కువగా యూరిన్ పాస్ అవుతూ ఉంటుంది. దీనివల్ల ప్రోటీన్లో లోపం వస్తుందని వింటూ ఉంటాం. మరి దీన్ని ఎలా రికవరీ చేయొచ్చు అంటారు? అవునండి. ముఖ్యంగా ఏంటంటే అండి, డయాబెటీస్ అన్నది ఒక మన డిజార్డర్ కదా. ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ఈ లాంగ్ టర్మ్ డయాబెటీస్తో బాధపడే వాళ్ళలో ముఖ్యంగా ఏంటంటే డయాబెటీస్ ఉండటం వల్ల అనేక రకాలైన ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. లైక్ కిడ్నీస్, హార్ట్, తర్వాత న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, ఐస్, డెంటల్ ఇష్యూస్, ఇలా అనేక రకాలైన ప్రాబ్లమ్స్కి ముఖ్య కారణం డయాబెటీస్. సో అందువల్ల డయాబెటీస్ ఒకసారి వచ్చింది అని అంటే ఈ అన్ని ఆర్గాన్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. సో అందువల్ల మనం ఫస్ట్ నుంచి షుగర్స్ని కంట్రోల్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాకపోతే ఏంటంటే డయాబెటీస్తో బాధపడే వాళ్ళు ఒక 15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి కూడా ఉంటుంటారు. సో వాళ్ళల్లో కొంతవరకు కిడ్నీస్ మీద ఇంపాక్ట్ కలిగే ఛాన్సెస్ ఉంటుంది. సో ఈ లాంగ్ రన్లో డయాబెటీస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే ప్రోటీన్ లాస్, యూరిన్ టెస్ట్లో ప్రోటీన్స్ కానీ షుగర్స్, గ్లూకోజ్ ఇవన్నీ కూడా పోవడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల దాన్ని మనం రెక్టిఫై చేసుకోవాలి అని అంటే ముఖ్యంగా ఏంటంటే మనం కిడ్నీ ఫంక్షన్ ఎలా ఉందన్నది చూసుకుంటూ ఉండాలి. ఎవ్రీ 2 మంత్స్కి ఒకసారి యూరియా క్రియాటిన్ చేసుకుంటూ ఉండాలి. అలానే అంటే డయాబెటీస్ ఉన్నవాళ్ళు, తర్వాత వారి షుగర్తో పాటుగా వాళ్ళు యూరిన్ కిడ్నీ టెస్ట్లు, తర్వాత 6 నెలలకు ఒకసారి హార్ట్కి సంబంధించిన టెస్ట్లు, ఇయర్లీ వన్స్ మొత్తం టోటల్ బాడీ చెకప్స్, ఇలా అన్నీ చేసుకుంటూ ఉంటే మనకి ఏమన్నా చిన్న మార్పులు ఉంటే కనుక మనం దాని ట్రీట్మెంట్ ద్వారా డాక్టర్ని సంప్రదించి మనం డైట్ కంట్రోల్ చేసుకుంటూ దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. సో అందువల్ల ముఖ్యంగా ఏంటంటే ఎప్పుడైతే ప్రోటీన్ లాస్ ఉంది అని వస్తే కనుక మనం కిడ్నీ ఫంక్షన్ ఎంతవరకు ఉంది అది మనం నెఫ్రాలజిస్ట్ని కలవడం, తర్వాత దానికి తగ్గట్టుగా ఏదైనా మనం దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి కావాల్సిన మెడికేషన్స్ తీసుకుంటూ అండ్ డైట్లో కూడా మార్పులు చేసుకోవాలి. ఎందుకంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో చాలా వరకు మజిల్ లాస్ ఉండడం, తర్వాత వాళ్ళలో వీక్నెస్ ఎక్కువగా ఉంటుంది. ఈ షుగర్ శాతం వాళ్ళలో ఎక్కువగా లోస్, అప్స్ అండ్ డౌన్స్ అవ్వడం వల్ల వీక్నెస్ అనేది చాలా కామన్ ఉంటుంది వాళ్ళకి. సో అందువల్ల వాళ్ళు ఆహారంలో ఎక్కువగా ప్రోటీన్ అనేది తీసుకోవాలి. అది గుడ్ క్వాలిటీ ప్రోటీన్ తీసుకుంటే కిడ్నీకి స్ట్రెయిన్ అవ్వకుండా ఉంటుంది, కిడ్నీ మీద ఎక్కువ లోడ్ పడకుండా ఉంటుంది, అండ్ ఈ యూరిన్ ద్వారా వెళ్ళే ప్రోటీన్స్ని మనం కాంపన్సేట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో అందువల్ల ముఖ్యంగా ఏంటంటే గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్, తర్వాత మనం షుగర్స్ని మెయింటైన్, HbA1c 6.5లో ఎప్పుడు మనం మెయింటైన్ చేసుకుంటే కనుక చాలా వరకు ఈ కిడ్నీ యూరిన్ ద్వారా వెళ్ళే ప్రోటీన్స్ తగ్గుతాయి, తర్వాత కిడ్నీ మీద ఎక్కువ ఓవర్లోడ్ పడదు, కిడ్నీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటుంది. సో అందువల్ల వీటన్నిటికీ ముఖ్యం మనం ఏం చేయాలంటే షుగర్స్ని కంట్రోల్ చేసుకోవాలి. సో షుగర్స్ని కంట్రోల్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి ఈ యూరినరీ ప్రోటీన్స్, తర్వాత కిడ్నీ మీద లోడ్ పడడం ఇవన్నీ కూడా తగ్గుతాయి. అండ్ ప్రోటీన్స్ మనం ఎక్కువ తీసుకోవాల్సి వస్తుంది అలాంటి టైంలో. కాకపోతే గుడ్ క్వాలిటీ ప్రోటీన్స్ తీసుకొని కిడ్నీకి లోడ్ అవ్వకుండా చూసుకుంటే కనుక ఇవి కూడా మనకి కాంపెన్సేట్ అవుతాయి అన్నమాట.